గుడ్ మార్నింగ్. ఈరోజు మళ్ళీ వెజిటేబుల్స్ రీస్టాక్ అన్నమాట. ఏంటి ఎప్పుడు చూసినా రీస్టాక్ అంటాం అనుకో. ఏం చేద్దాం, శివ ఉంటే చక్క బైక్ మీద వెళ్ళి తుర్రుమని తీసుకొచ్చి, ఇప్పుడు శివ లేడు కదా, మనమంతా బై వాకింగ్తో ఎక్కువ మోసుకురాలేం. సో అందుకని చెప్పి కొంచెం 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 తెచ్చుకో. నా చెవులో పెద్ద కాలీఫ్లవర్ పెట్టాడు మా 1 monthలో వచ్చేస్తానని చెప్పి 3 monthsకి పోస్ట్ పోన్ చేశాడు. పాలక్, ఫ్రెష్ పాలక్, పనసకాయ అండ్ 20 రూపాయలు 3 అంటే 3 వెల్లుల్లిపాయలు. అదే నా ప్రాంతాల్లో ఉండుంటే కనుక భలేగా ఉండేదిలే. 100కి 4 కిలోలు ఉల్లిపాయలే, సోలాపూర్ ఉల్లిపాయలే అంటాడు. నార్మల్ డేస్లో ఈ పుదీనా కొనాలంటే దగ్గర 100 రూపాయలు పైనే తీసుకోవచ్చు. ఇంకా 20 రూపాయలు అంటే ఏదైతే తక్కువగా వస్తుందో సీజన్లో దాన్ని కంపల్సరీ తినేస్తాం నేనైతే. అంటే సీజన్ దాటిన తర్వాత దాన్ని ఎక్కువ రేటు పెట్టుకుని కొనుక్కుని తిన్నాను కదా, సీజన్లో దాన్ని తింటే దాన్ని తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువ మనీ వేస్ట్ చేయాల్సిన అవసరమూ ఉండదు. కావాలంటే తీసుకొచ్చి ఫ్రోజన్లో కూడా వేసేయచ్చు కదా. కరివేపాకుని అయితే ఎండబెట్టేసాను, ఇంకా ఫ్రూట్స్ అద్దలేదు. మళ్ళీ చూడండి ఎంత పరివారాన్ని వేసుకొచ్చాము. 2 కిలోలు. చూడండి ఎంత ఉందో. మొన్న ఇంతకంటే పెద్దది చక్కగా 20 రూపీస్కి ఇచ్చారు. రేటు పెరిగిందంట, మళ్ళీ 30 రూపాయలు అంట ఇప్పుడు. అది ఇది 10 రూపాయలు పాలక్, మొత్తం ఒక 200 అనమాట. ఈరోజు సంతర్పణ వచ్చే ఏకైక ప్లేస్ అదే. అంతకు మించి సన్లైట్ ఎక్కడా రాదు మా ఇంట్లో. అవన్నిటినీ మనం క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టలో ఏదో ఒకటి పడాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేయడంలో తప్పలేదు కదా. అలారం 7:30కి కొట్టిద్దాం అన్నమాట. సో అది కొట్టడం వల్ల ఈరోజు లేచాము, లేదంటే లేచేవాళ్ళం కూడా కాదు. అందుకని ఇల్లు క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేస్తే ఈ లోపల అది రెడీ అయిపోతుంది. తినేసి క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. కుందన్కి ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీ వేసాను. సో 2 ఇడ్లీ బ్యాలెన్స్ ఉన్నాయి. నైట్ చాకో చిప్స్ తీసుకొచ్చాను కదా. సో మా వాడు కొంచెం ఈరోజు మార్నింగ్ చాకో చిప్స్ అండ్ హాఫ్ యాపిల్ అండ్ కొన్ని బాదం తిని స్కూల్కి వెళ్ళాడు. సో ఆ మిగిలిన 2 ఇడ్లీలకి మనం అయితే ఒక పెరుగట్టు వేసేసుకుంటే ఈ రోజుకైతే అయిపోతుంది. సో అదైతే వేసాను, అది పొయ్యి మీద కుక్ అవుతుంది. ఈ లోపల ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఎక్కడ ఎయిర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను నేను. నేనే తయారు చేశాను కదా, నా ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది. బట్ చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా మనం ధూప్ స్టిక్ కనుక పెడితే అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత దాని యాష్ అంతా కింద పడిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే దీంట్లోనే అయిపోయి దాంట్లోనే పడిపోతుంది. సో క్లీనింగ్ కోసం మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం కూడా ఉండట్లేదు. సో రామాయణం పెట్టుకుని చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. సో బాతింగ్ అది చేసేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. మనం పనసకాయ తీసుకొచ్చాం కదా. సో ఈరోజు పనసకాయ కర్రీ వండుకొని కొంచెం రైస్ చేసేసుకుంటే అయిపోతుంది. అందుకని కుక్కర్ పెట్టేసి 4 స్పూన్లు కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి బంగాళదుంపలు, బఠానీ, ఒక టమాటో, నేను అరకిలో తీసుకొచ్చాను పనసకాయ. అందులో హాఫ్ యూస్ చేస్తున్నాను, ఇంకొక హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకుని
కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసేయడమే. ఒక 2 విజిల్స్ వస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చక్కగా నాన్ వెజ్లా తినకపోయినా సరే నాన్ వెజ్ కర్రీ లాగా అయితే ఉంటుంది. ఈరోజు మేము గురువారం కదా, సో ఆనియన్ తినమని చెప్పి ఆనియన్ అయితే వేయలేదు. లేదంటే కొంచెం ఆనియన్ అది వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రేపు ఫ్రైడే కదా, రేపు పొద్దున్న ఎప్పుడన్నా వండి చూపిస్తాను అది. ఇంకా ఈరోజు అంటే ఇంకా మొత్తం సమ్మర్ అయిపోయేంతవరకు ఇంకా రోజు దొరుకుతుంది ఇక్కడ. ఇంకా ఏం దొరికినా ఇంకా మనకులాగా పెద్ద పెద్ద పనసకాయలు తీసుకొచ్చి పండిపోయిన తర్వాత వాటిని ఒలిచి ఇక్కడ అమ్మడాలు అలాంటివి ఏమి ఉండవు. వాటిని చిన్నప్పుడే ఇంకా కోసేస్తారనమాట. ఇంకా కోసి తినేయడమే ఇంకా. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా తీసుకొచ్చాం కదా, తీసుకురావడం కష్టమే, అన్నిటికంటే కొనడం ఈజీ. జస్ట్ అలా చూసుకొని నచ్చింది కొనేయడమే. కానీ వాటిని మోసుకురావడం కష్టం. మోసుకొచ్చి అన్నింటినీ మనం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. సో క్లీనింగ్ కోసం అని చెప్పి ఇటువరకు అయితే నేను కొంచెం ఇలా స్టోర్ చేసేటప్పుడు టిష్యూస్ అవి యూస్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఏం యూస్ చేయట్లేదు, జస్ట్ న్యూస్ పేపర్ని కింద పెట్టేసేసుకున్నాయి. పచ్చిమిరకాయలు అయితే వేద్దాం అనుకుని ఫస్ట్ వేసాను, బట్ లైట్గా కొంచెం తడిగా ఉన్నాయని చెప్పి ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసి పచ్చిమిరకాయలను అయితే పెట్టేశాను ఫస్ట్. నెక్స్ట్ కొత్తిమీర కూడా కాళ్ళని తీసేసి కొత్తిమీరని కూడా ఇలానే చేస్తాను. బేసిక్గా మనం వేలు పెట్టి కొనాలనుకున్నప్పుడు ఆలోచించము, కానీ 100 రూపాయలు పెట్టి అన్న కొనాలంటే మాత్రం చాలా బాగా ఆలోచిస్తాం. అది అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే ఆలోచిస్తారు చాలా వరకు. సో ఫ్రిడ్జ్లోకి ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకుంటాక బాక్స్ తీసుకుందాం అనుకుంటాను, బట్ ఎప్పుడు తీసుకోను. ప్రతిసారి చూస్తాను, కార్ట్లో చూసాను, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో చూసిన కార్ట్లో పెడతాను, కానీ ఏ రోజు కొన్నాను అనమాట. వాటిని అలానే వదిలేస్తాను. సో ఇంకా పాలకూరను కూడా అయితే చక్కగా అలా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెట్టుకుంటే ఒక 5-6 డేస్ వరకు చక్కగా ఫ్రెష్గానే ఉంటుంది. నార్మల్ కవర్లో పెట్టుకున్నా సరే ఫ్రెష్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నార్మల్ కవర్లో పెట్టుకుంటే కొంచెం వాటర్ అది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా, సో దాని గురించి త్వరగా పాడైపోతూ ఉంటుంది. అదే కొంచెం న్యూస్ పేపర్లో కనుక ఫోల్డ్ చేస్తే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉంటుంది. అండ్ క్యాలీఫ్లవర్ ఏంటిగా దాంట్లో ఏమీ లేవు జంతువులు అనుకున్నాను, నిజంగానే ఏమీ లేవు, సింగిల్ కూడా లేదనమాట. చాలా క్లీన్గా ఉంది. జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుని మనం కుక్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్ అండ్ సాల్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు నేనైతే ఏం వాష్ చేయట్లేదు, అన్నీ నార్మల్గానే పెట్టేశాను. సో ఇంకా కొందరు గట్టి స్కూల్ టైం అయిపోతుంది, సో అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే అయింది. ఇంకా బఠానీలు అన్నీ ఇంకా అలానే ఉన్నాయి. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫ్రూట్ బాస్కెట్స్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్. ఇంకా ఫ్రూట్స్ సర్దలేదు, కానీ సర్దాలి. ఫ్రిడ్జ్లో ఒకప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేవు. ఈవెన్ పచ్చళ్ళు కూడా సింగిల్ పచ్చడి అనమాట, అది కూడా టమాటో పచ్చడి అండ్ ఇడ్లీ పిండి, అంతకుమించి ఏమీ లేవు. కొన్ని అంటే బిర్యానీ సరుకులు అనమాట ఈ డోర్లో ఉన్నాయి అంతే. లంచ్ అది చేసేసి ఒక 1 అవర్ కూర్చుంటే మన బఠానీలు కూడా అయితే 2 కిలోలు ఒలిసేసాను. మొత్తం ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేటప్పుడు 2 సినిమాలు చూసేసాను. మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. జై జై జయహో అని చెప్పి హాట్స్టార్లో సిరీస్ ఉంది, చాలా బాగుందనమాట, భలే కామెడీగా ఉంది అండ్ కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ కూడా కలిపి ఉందనమాట, చాలా బాగుంది. ఎనీవే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలానే ఎంకరేజ్ కూడా చేయండి. బాయ్ బాయ్.